ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి దారితీశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం ఏంటి అని ఆయన స్టాలిన్ని ప్రశ్నించిన తీరు విమర్శలకి దారితీసింది. అయితే ఇలాంటి రాజకీయ పరిణామాలు ఎక్కడా కొత్త కాదు. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న పార్టీలు తమ స్వార్థం కోసం లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కలిసి పనిచేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రను పరిశీలిస్తే 1971లో డిఎంకే అలాగే కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లో సిద్ధాంతాలు అనేటువంటి సందర్భాలు చాలాసార్లు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయని అర్థమవుతోంది. అసలు రాజకీయ నాయకులు ఇలాంటి కామెంట్లు చేసినప్పుడు పాత విషయాలను గుర్తు చేసుకుంటే అది తమకే నష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం మన రాజకీయాల్లో సిద్ధాంతం కంటే పదవులే ప్రధానంగా మారిపోయాయి. ఒక కూటమిలో ఉన్నప్పుడు తమ ప్రయోజనాల కోసం ఏ పార్టీతో అయినా జతకట్టడానికి నాయకులు వెనకాడడం లేదు. అసలు ప్రజలకి కావాల్సిన వెల్ఫేర్ పథకాలు అలాగే అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం గెలుపు కోసం రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు చూస్తున్నటువంటి సామాన్యుడికి అసలు ఈ రాజకీయాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న రాకమానదు. పార్టీల మధ్య చిచ్చు పెట్టడం లేదా అనవసరమైనటువంటి విమర్శలు చేయడం వల్ల దేశ ప్రగతికి ఎటువంటి ఉపయోగము లేదు. నాయకులు వేదిక ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు. ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశారనే విషయం ఆయనకంటే బాగా ఎవరికీ తెలియదు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల గురించి చెప్పుకుని ఓట్లాడగాలి కానీ ఎదుటివారిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం జగన్కైనా చంద్రబాబుకైనా సరైన పద్ధతి కాదు. ప్రజలు ఇప్పుడు అంతా గమనిస్తున్నారు కాబట్టి ఏ నాయకుడు కూడా తాము చేసేటువంటి రాజకీయ డ్రామాల్ని ప్రజలు మర్చిపోతారని అనుకోకూడదు. అన్ని పార్టీలు తమకున్నటువంటి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తప్ప పరస్పరం విమర్శించుకుంటూ సమయాన్ని వృధా చేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. చివరికి చెప్పేది ఏంటంటే రాజకీయాలంటే కేవలం అధికార మార్పిడి కాదు, ప్రజల సమస్యకు పరిష్కారం అని గుర్తించాలి. పార్టీలు మారుతున్నా లేదా పొత్తులు మారుతున్నా ప్రజల సంక్షేమం మాత్రం ఎప్పటికీ పక్కకు పెట్టకూడదు.